హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యము. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యము. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అతడు అంటే ఎవరు అంటే హిజ్కియా రాజు. ఇతను ఈ యొక్క హిజ్కియా రాజు ఎవరికి రాజుగా ఉన్నాడు అంటే ఇశ్రాయేలీయులలో 2 గోత్రాలైన యూదా గోత్రము, బెన్యామీను గోత్రమునకు అంటే యూదా రాజ్యమునకు రాజుగా ఉన్నాడు. ఇతను వారికి 13వ రాజుగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క హిజ్కియా రాజు గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలు ఏంటంటే, యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ నడుస్తున్నాడంట. తద్వారా ఆయన పొందినటువంటి దీవెన ఏమిటి అంటే, ఎక్కడికి పోయినా కూడా జయం వచ్చేసిందంట. ఎక్కడికి పోయినా కానీ అపజయం అనేది హిజ్కియా చూడలేదంట. ఎక్కడికి వెళ్ళినా తాను వెళ్ళిన చోట్లనెల్లా జయము పొందుతూ వచ్చినాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజయము, విక్టరీ, గెలుపు ఇది అందరము మనకు కావాలని కోరుకుంటాం. ఆ జయములో ఉండే హ్యాపీనెస్ని అందరము కావాలని కోరుకుంటాం. జయించాలి అని అందరము కోరుకుంటాం. కానీ హిజ్కియా రాజు చేసినటువంటి 3 కార్యాల వల్ల అతను ప్రతి చోట జయం పొందుతున్నాడు. ఆ 3 కార్యాల వల్ల, ఆ 3 క్రియల వల్ల దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండటం వల్ల నువ్వు ఎక్కడ పోయి నిలవన్నా అక్కడ నీకేమొస్తుంది అంటే విజయం వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతకు హిజ్కియా రాజు చేసినటువంటి 3 పనులు ఏంటి, 3 క్రియలు ఏంటి? నీ జీవితంలో కూడా నువ్వు చేసుకున్నట్లయితే నువ్వు కూడా జయం పొందుతావు. మొదటిదిగా యెహోవాతో హత్తుకొనెను. హత్తుకున్నాడండి. హత్తుకోవడం, సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, జ్ఞానమును నువ్వు హత్తుకున్న ఎడలా, బుద్ధిని నువ్వు హత్తుకున్న ఎడలా నీకు ఘనతనిస్తుంది, నీకు హెచ్చింపునిస్తుంది. యెహోవాను హత్తుకున్నాడు, దగ్గరగా ఉన్నాడు, తన మనస్సును దేవునికి ఇచ్చుకున్నాడు, హత్తుకున్నాడు. మీరెవరిని హత్తుకున్నారు? మీరు లోకాన్ని హత్తుకుంటే మీకు వస్తుందా విజయం? మీరు లోక సంబంధమైన పాపాలతో హత్తుకుంటే నీకు విజయం వస్తుందా? మీరు సెల్లులను హత్తుకుంటే మీకు విజయం వస్తుందా? తిండిని హత్తుకుంటే మీకు విజయం వస్తుందా? ఈ లోక ఫ్యాషన్లను హత్తుకుంటే మీకు ఏం వస్తుంది? పోనీ దేవుడు తోడుంటాడా మీకు? యెహోవాను హత్తుకున్నప్పుడు యెహోవా తోడుంటాడు. నువ్వు దేన్నైతే హత్తుకుంటావో అదే నీకు తోడుగుంటుంది. నువ్వు పాపాన్ని హత్తుకుంటే పాపం తోడుంటుంది, నువ్వు దేవుణ్ణి హత్తుకుంటే దేవుడు నీకు తోడైంటాడు. హిజ్కియా రాజు చేసిన మొదటి పని, మొదటి క్రియ, మొదటి నడవడి ఏంటంటే యెహోవాను హత్తుకొనెను. హత్తుకున్నాడు దేవుణ్ణి హత్తుకున్నాడు. దేవునితోనే ఉన్నాడు, దేవుని అడుగులు వేస్తున్నాడు, హత్తుకున్నాడు అంతే. ఇంకా రెండవదిగా ఏంటంటే వెంబడిస్తున్నాడు. వెంబడించటంలో కూడా వెనుక తీయక అంటే వెంబడించటంలో
ఒకవేళ కొన్ని కఠిన పరిస్థితులు వచ్చినప్పుడు దేవునితో నడిచేటప్పుడు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు, అప్పుడు మాకు తెలియదని, మాకు ఈ దేవుడు తెలియదు, మాకు దేవుడు ఈ దేవుడు వద్దు, మేము ఈ దేవుడు మాకొద్దు అని వెనకలకి రాలే. వెంబడించటంలో వెనక తీయలేదు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మళ్ళీ వెనక్కి తిరగలేదంటండి. హల్లెలూయా. అదే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును అద్భుత రీతిలో దేవుడు రెండుగా విభాగించి ఆరిన నెలల్లో నడిపించినా కొన్ని పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి. ఆహారం లేదు, నీళ్ళు లేవు అని, టేస్టీ ఫుడ్ లేదని, మేము తినేటువంటి కాయగూరలు, ఆకుకూరలు, ఇక కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, చేపలు ఇవి లేవని దేవునితో ఇలాంటి ఆహారం లేదని వాళ్ళు గొనుక్కొని బాధపడి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినారు, ఇక్కడ చంపనికి తీసుకొచ్చినారా, మేము వెనకలు పోతామని ఒక గుంపునే తయారు చేసుకున్నారంటండి వీళ్ళు ఇజ్రాయేలీయులు. నాగటి మీద చేపెట్టి వెనుక తిరుగువాడు నాకు పాత్రుడు కాడన్నాడు దేవుడు యేసయ్య క్రొత్త నిబంధనలో. హిజ్కియా రాజు వెనక తీయలేదంట ఆజ్ఞలు పాటించటంలో, ఆయనను వెంబడించటంలో వెనక తీయలేదు. కష్ట పరిస్థితులు వస్తాయండి, రాకుండా ఉంటాయా? ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు పెద్ద ఉద్యోగము, అన్ని ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంత బాగుంది అని అనుకొని అన్నీ అలాగే మొదటి రోజున ఉన్నట్టుగానే లైఫ్ లాంగ్ ఉండగలుగుతుందా అంటే లేదు. లైఫ్ అంటేనే కొన్ని మధురానుభూతులు ఉంటాయి, కొన్ని చేదు అనుభూతులు ఉంటాయి, కొన్ని క్లిష్ట పరిస్థితులు ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు, ఆ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే జ్ఞానంతో చేసుకునే కదా కుటుంబాలు కట్టబడతాయి. ఇశ్రాయేలీయులు వెనక తిరిగినారు. కానీ ఎర్ర సముద్రం కాబట్టి వెనకలకి వెళ్ళినా వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెనకలకి పోలేకపోయినారు లేండి. అయితే హిజ్కియా రాజు ఆయనను వెంబడించే విషయంలో ఎటువంటి పరిస్థితి అయినా ముందుకే వెళ్ళినాడంట. దేవునికి స్తోత్రం. ఇంకా మూడో క్రియగా ఆజ్ఞాపించిన అంటే ఎవరు ఆజ్ఞాపించిన? మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి అన్నింటినీ గాయకుంటున్నాడంటండి. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఇస్తే 10లో ఏదో ఒకటి మనము మిస్ చేసుకునే పరిస్థితి. కానీ ఆజ్ఞలన్నింటినీ గాయకొన్నాడంట. అంటే ఎంత జాగ్రత్తగా దేవుని మార్గంలో తను నడుస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విధంగా ఇంత జాగ్రత్తగా, ఇంత భయభక్తులతో, ఇంతగా దేవుని హత్తుకొని దేవుని మనస్సును గాయపరచకుండా జీవితాన్ని దేవుని వైపు చూస్తూ నడిపించుకుంటున్నటువంటి ఈ హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండకుంటాడా? అందుకే ఆయన అంత జాగ్రత్తగా, అంత ప్రార్థనతో అంతగా దేవుని మార్గంలో నడుస్తూ వస్తున్నందుకే దేవుడు అతనికి తోడయుండెను. దేవుడు అతనికి తోడయుండి అతడు వెళ్ళిన చోటెల్లా జయము వస్తుంది. మరి మాకెందుకు రావట్లేదండి జయము? మాకెందుకండి అన్ని ఫెయిల్యూర్సే? మాకెందుకండి ఇలాంటి లైఫ్ ఉంది? మాకెందుకండి మేము మాకెందుకు దేవుడు చేయట్లేదని నువ్వు క్వశ్చన్ దేవుడిని వేస్తున్నావు. కానీ నీవు ఒక్కసారి హిజ్కియా యొక్క చరిత్ర ముందు పెట్టుకొని చదువుకొని నిజంగా నేను హిజ్కియా లాగా నేను చేయగలుగుతున్నానా అనేటువంటిది ఒకసారి పరీక్షించుకో. అప్పుడు కదా నీకు నీ ఫెయిల్యూర్కి కారణం తెలుస్తుంది. ఒకరోజు బైబిల్ చదువుతావు, ఒకరోజు బైబిల్ చదవవు, ఒకరోజు ఒక అర్ధగంట ప్రార్థన చేస్తావు, మరుసటి రోజు అసలు ప్రార్థనే లేదు. ఒక వారం సంఘానికి వస్తావు, ఇంకొక వారం సంఘానికి రావు. ఒక వారం పరిచర్య చేస్తావు, ఇంకొక వారం పరిచర్యకి ఎగనామం పెడతావు. ఒకసారి దేవునితో ఆ ఉపవాస దినాలు కేటాయించుకొనైనా ఉపవాసంతో ఉంటావు, మళ్ళా ఎప్పుడో ఇంకా ఉపవాసంకి. ఇంకా
ఇలా చంచలత్వం కలిగి ఒకసారి అటు ఒకసారి ఇటు ఒకసారి ఉన్నటువంటి మనసు ఒకసారి ఉండదు. ఇటువంటి ఆత్మీయ జీవితము కలిగినప్పుడు నీకు జయం ఎలా వస్తుంది? నీకు ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎలా నీకు ఆయన విజయానికి ఎలా ఆయన జ్ఞానంగా పోరాడేటటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు? యుద్ధంలో పోరాటంలో కూడా జ్ఞానం ఉపయోగించి పోరాడాలి కదా. అవెల్లా పొందుకోవాలంటే నువ్వు దేవునితో ముందు దేవుని నువ్వు పాటిస్తున్నప్పుడు విజయం ఎలా పొందాలో ఆయన సులువుగా యుద్ధంలో గెలుపునిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా 3 క్రియలు చేసినాడు. మొదటిది హత్తుకున్నాడు, రెండవది వెంబడించినాడు, మూడవది వాక్యమునకు లోబడినాడు. నువ్వు ఈ 3 చేయగలుగుతున్నావా? వాక్యం చెప్పిన వాళ్ళు విమర్శించుకుంటా, బాగా చెప్పినారు, బాగా చెప్పాలి, మమ్మల్ని అన్నారు, అది వాళ్ళకి బాగా తగిలింటుంది, ఇది వీళ్ళకి బాగా తగిలింటుంది, మాకేం ప్రాబ్లం లేదు, మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇవన్నీ క్యాల్కులేషన్స్ చేసుకుంటూ కూర్చుంటే నువ్వు దేవుని జయం పొందవు. నాతో ఈరోజు దేవుడు ఏం మాట్లాడి, ఏం సరిచేసి, ఏం నేర్చుకోమన్నాడు, ఏం చెయ్యాలని నాతో చెప్తున్నాడు, అది చేయడానికి సిద్ధపడు. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడంటే విజయము నీకు ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది. కనుక హిజ్కియా రాజు వలె దేవునికి ఇష్టకరమైన మార్గంలోనూ నడిచి దేవుని తోడు కలిగి దేవుని ద్వారా విజయం పొందుదువుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. విన్నవారిని అందరినీ దీవించండి. విన్నవారి హృదయాలు నూతనపరచండి, పశ్చాత్తాపరచండి. వాక్య ప్రకారం బ్రతికితే దేవుడు చేయలేదంటూ ఏమీ లేదనేటువంటి ఆ నమ్మకం, ఆ విశ్వాసం దయచేసి వాక్య ప్రకారం నడవాలనేటువంటి మనస్సును ప్రేరేపించమని, విన్నవారికి అందరికీ నీ కృపా కనికరాలు కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.